హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని ఈ ఈక్వేషన్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం ముందు చాప్టర్ లో ఎలా చూసాము, కిందన డినోమినేటర్ లో మనకి ఓన్లీ వన్ వేరియబుల్ ఉండడమే మనం చూసామన్నమాట. కానీ ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ వై అనేవి టూ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనకి డో బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు అంటే ఏంటి, డో బై డో వై ఇజ్ ఈక్వల్స్ టు అంటే ఏంటో తెలియాలి. డో బై డో ఎక్స్ అంటే మనకి డి, డో బై డో వై అంటే మనకి డి డాష్. ఎందుకు ఇలా ఇచ్చిన దాన్ని మనం ఫస్ట్ సాల్వ్ చేయాలంటే ఏ ఫామ్ లో రాయాలి, ఆపరేటర్ ఫామ్ లో మనం రాయాలి. సో దీనికి ఆపరేటర్ ఫామ్ ఏమవుతుంది, ద ఆపరేటర్ ఫామ్ ఈజ్, ఆపరేటర్ ఫామ్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ డో బై డో ఎక్స్ అంటే డి కదా, ఇక్కడ డో స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి డి స్క్వేర్ ప్లస్ 2 డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్, డో వై అంటే డో బై డో ఎక్స్ ఒకటి, డో బై డో వై ఒకటి. దీన్ని మనం 2d డి డాష్ ప్లస్ డి డాష్ స్క్వేర్ అన్నిట్లో కామన్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఆపరేటర్ ఫామ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ ని రాయాలి సాల్వ్ చేయడానికి. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m స్క్వేర్ ప్లస్ 2m. మరి డి డాష్ ని ఎలా ఫైండ్ అంటే డి అంటే ఏంటంటే మనకి m, డి డాష్ అంటే 1 అన్నమాట. 1 ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు మనం, m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది, m ఇంటూ m ప్లస్ 1 ప్లస్ 1 m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 0 అని కూడా రాయొచ్చు. మనకి రూట్స్ ఏమవుతాయి, ద రూట్స్ ఆర్ m ఈజ్ ఈక్వల్స్ టు -1 -1 అలా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, కాబట్టి ఇక్కడ మనకి రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి, రియల్ అండ్ ఈక్వల్. ఇలా ఉన్నప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాయాలి. సిన్స్ roots are equal and real. ఇప్పుడు మన కంప్లీట్ సొల్యూషన్ అంటే ఈక్వల్ రియల్ ఉన్నప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తాము అంటే 5(1) ఇంటూ y ప్లస్ m1x ప్లస్ x 5(2) y ప్లస్ m1x. ఎందుకంటే మనం m1 ఈజ్ ఈక్వల్స్ టు -1 రాయొచ్చు. రెండు రూట్స్ కి ఒకటే కదా, మనకి రెండు రూట్స్ కూడా ఒకటే వచ్చింది, -1 అని ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఏమవుతుంది, z ఈజ్ ఈక్వల్స్ టు 5(1) y ప్లస్ y మైనస్ m1 ఏమొచ్చింది మనకి -1 వచ్చింది, ప్లస్ x 5(2) y మైనస్ x అనమాట. వేర్ 5(1) అండ్ 5(2) ఆర్ ఆర్బిటరీ ఫంక్షన్స్. ఇలా మనం సాల్వ్ చేయాలి. ఒకవేళ రూట్స్ అనేవి మనకి డిస్టింక్ట్ వస్తే ఎలా చేయాలంటే, ఇంతవరకు ఆన్సర్. ఇప్పుడు రూట్స్ అనేవి డిస్టింక్ట్ అయితే z ఈజ్ ఈక్వల్స్ టు 5(1) y ప్లస్ m1x ప్లస్ 5(2) y ప్లస్ m2x ఇలా రాస్తామన్నమాట ఈ చాప్టర్లోనే. ఓకేనా, ఈ ఫస్ట్ ఏంటి, ఇలా ఇచ్చిన దాన్ని మనం ఆపరేటర్ ఫామ్ రాయాలి. డో బై డో ఎక్స్ అంటే డి, డో బై డో వై అంటే డి డాష్. తర్వాత మనం ఆక్సిలరీ ఈక్వేషన్, ఇక్కడ మనకి డి అంటే m, డి డాష్ అంటే 1 ఇలా రాసుకున్న తర్వాత మనకి రూట్స్ అనేవి వచ్చాయి. రూట్స్ అనేవి మనకి ఈక్వల్ రియల్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాము, ఈక్వల్ అండ్ డిస్టింక్ట్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈక్వల్ కాబట్టి ఈ ఫార్ములా మనం యూజ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాము. సాల్వ్ ఈ ఈక్వేషన్ ఇచ్చారు, ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 2y. ఇది ఏ ఫార్ములా ఉంది మనకి, ఈ పవర్ ax ప్లస్ by ఫార్ములా ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం సాల్వ్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఆపరేటర్ ఫామ్ అనేది రాసుకుంటాం. దీనికి ఆపరేటర్ ఫామ్ ఏమవుతుంది, ఇక్కడ డో క్యూబ్ బై డో క్యూ జెడ్ బై డో ఎక్స్ క్యూబ్. కాబట్టి డో బై డో ఎక్స్ మనం ఏమనుకుంటాం, డి అనుకుంటాం. కాబట్టి డి క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ డి డాష్. ఇక్కడ మనకి డో ఎక్స్ స్క్వేర్ అంటే డో బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్, డో బై డో వై అన్నట్టు. ఓకే, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఉంది, డో జెడ్ బై డో వై ఒకటి ఉంది. ఓకే, కాబట్టి -3d స్క్వేర్ డి డాష్ ప్లస్ 4d డాష్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 2y. ఇప్పుడు మనం ఏం రాయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. రాసాము. రాసిన తర్వాత డి ప్లేస్ లో మనం m, డి డాష్ ప్లేస్ లో 1
పెట్టుకుంటే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు సింథటిక్ డివిజన్ చేస్తే మనకి రూట్స్ ఏమొచ్చాయి 2 2 -1. ఇక్కడ 2 రూట్స్ అనేవి ఏమయ్యాయి ఈక్వల్ అయ్యాయి, ఇంకొకటి డిస్టింక్ట్ గా ఉంది. కాబట్టి ఈ 2 రూట్స్ కూడా మనం ఈక్వల్ అయ్యే కాంప్లిమెంటరీ ఫంక్షన్ యూజ్ చేస్తాము. థర్డ్ దానికి మనం డిస్టింక్ట్ అయ్యేది మనం యూజ్ చేస్తాం. చూడండి ఇలాగా ఇక్కడ మనకి 5 3y - x అనేది వచ్చింది. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫార్మ్ చేయాలి. ఎందుకు ఇక్కడ =0 వచ్చింది అనుకోండి, మనకి ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటే చేస్తే చాలు. ఇక్కడ మనకి =0 లేదు, ఈ కండిషన్ అనేది ఉంది. కాబట్టి మనం ఇలా వచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఫైండ్ చేస్తే ఏమైంది, మనకి 1/f కదా. f అంటే మనకి ఆపరేటర్ ఫామ్. మనం ముందు చాప్టర్ చూసాం కదా, అలాగే కాకపోతే ఇక్కడ d' అనేవి ఉంటాయి రాసుకున్నాం. x + 2y. ఓకే, ఇక్కడ మనకి d అనేది ఏంటి, ఇక్కడ d అనేది ఏంటి, d' అనేది ఏంటి. d అనేది ఏంటి అంటే ఇక్కడ ఇది ఏ ఫామ్ లో ఉంది అనుకోవాలి అంటే e⁴ax + by. d ప్లేస్ లో మనం 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. d' ప్లేస్ లో మనం 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఏమొచ్చింది, ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 - 6 + 32 1/27 e⁴x + 2y. ఇంతే మనకి. హెన్స్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈస్ y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇది మనకి సొల్యూషన్ ఏంటి, మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నమాట. ఈ విధంగా ఈ కండిషన్ ఇచ్చినప్పుడు అంటే e⁴ax + by ఇచ్చినప్పుడు మనం ఈ ఫామ్ లో మనం సాల్వ్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ.